కృతౌ శాస్త్రే వైద్యే శకున కవిత గాన పండితౌ పురాణే మంత్రే వా స్తుతి నటన హాస్యేష్వ చతురః కమర్థం రాజ్ఞాం ప్రీతిర్భవతి మయి కుహం పశుపతే. శివ మహారాజులు నా ఎందుకు ప్రీతి పొందుతారు? పరిపాలకులు ఉన్నారనుకోండి, ఓ దేశాన్ని పరిపాలించే రాజు కావచ్చు, ఒక అధికారి కావచ్చు, ఎందుకు ఇష్టపడతారు, ఎందుకు దగ్గరికి చేర్చుకుంటారు? ఇలాంటివి ఏమైనా ఉంటే దగ్గరికి చేర్చుకుంటారు. ఏదో ఒక కళ ఉంటే, ప్రజ్ఞ ఉంటే రాజులు దగ్గరికి చేర్చుకుంటారు. శివ నా దగ్గర ఏముందని రాజులు నన్ను చేర్చుకుంటారు? నన్నెవరు ఆదరించరు, నన్నెవరు దగ్గరికి చేర్చరు. ఎందుకు చేర్చరో తెలుసా? నాకేం రాదనడానికి అదో చిహ్నం. కాబట్టి పశుమాం సర్వజ్ఞ ప్రథిత కృపయా పాలయ విభో. విద్య లేని వాడిని ఏమంటారు శంకర? పశువని కదా అంటారు. విద్యానామనరస్య రూపమధికం ప్రచ్ఛన్నగుప్తం ధనం విద్యా భోగకరీ యశశుభకరీ విద్యా గురూణాం గురు విద్యా బంధుజనో విదేశగమనే విద్యా పరంలోచనం. కాబట్టి విద్యావిహీన పశు. నాకేం తెలియదు కదా శంకర. ఏమీ తెలియని దాన్ని ఏమంటారు? పశువు అంటారు. నువ్వెవరు? పశుపతి. హే పశుపతే, నువ్వు పశుపతివి, నేను పశువుని, కాబట్టి నువ్వే కాపాడుకో. ఆఖరికి వచ్చేటప్పటికి శ్లోకం ఎలా మిలికపడిందో చూడండి. ఇంత మిలికపెట్టగలిగిన వారు ఏమీ తెలియని వారే. శివ నువ్వు పశుపతివి, నేను పశువుని, నువ్వు కాపాడుకో. ఏమీ రాదు కాబట్టి. నేను పాడైతే నీది తప్పు, నా తప్పు కాదు. పశువు అన్న తర్వాత అటు ఇటు పోతుంది, పోకుండా నువ్వు చూసుకోవాలి. కాబట్టి ప్రథిత కృపయా పాలయ విభో, నువ్వు పరిపాలించు నన్ను. అన్నీ ఉంటే ఏమైంది? నాకున్నది అనుకుని వాడిని వాడు గొప్ప అనుకుంటాడు. ఏమీ లేదనుకున్నవాడు వాడు నన్ను కాపాడాలనుకుంటాడు. కాబట్టి శివ మీరు నన్ను కాపాడాలంటే నిజమైన మార్గం ఏంటంటే నాకేం తెలియదు అనుకోవడమే. అంటే వినయం ఎక్కడుంటుందో అక్కడే ఈశ్వర రక్షణ ఉంటుంది. అసలు శంకరాచార్యులు వారు కాదు, అందరం మిమ్మల్ని అనడానికి మీరు నాకు అనుమతి ఇవ్వద్దు. మీ వంటి పెద్దల జోలికి నేను రావట్లేదు. నా బోటిగాడి గురించి చెప్తున్నా. నేను ఒక పశువుని. ఎందుకని అంటే పశువు అంటే 3 ఉంటాయి. మెడలో ఒక పాశం ఉంటుంది, తాడు. దాన్ని కట్టడానికి ఒక కొయ్య ఉంటుంది. దాని మెడలో పాశము చేత బంధిస్తే ఆ పాశం ఎంతవరకు ఉంటుందో అంతవరకు తిరుగుతూ ఉంటుంది. దాన్ని పశువు అంటారు. పాశము, స్తంభము అంటే కట్టేటటువంటి ఒక కొయ్య, మెడ. ఆ మెడకి యువతల వైపు కట్టబడి తిరుగుతూ ఉంటుంది. దాన్ని పశువు అని పిలుస్తారు. జన్మ స్తంభం. ఏదో నేను మనిషిగా పుట్టాను, ఓ స్తంభం. అది జన్మ రాట. నేను చేసిన కర్మలు కర్మపాశములు. ఆ పాశములు మెడకి తగులుకుని ఉంటాయి. ఆ కర్మ ఫలితాలని అనుభవిస్తూ తిరుగుతూ ఉంటాను. ఎవరిప్పేయాలి? ఈ పాశం విప్పేశారనుకోండి స్వేచ్ఛగా వెళ్ళిపోతుంది. శివ మీరు కానీ ఆ పాశం తీసేశారనుకోండి, పశుపతి మీరు. పశుపతి ఏం చేయొచ్చు? వచ్చి మెడలో పాశం విప్పేస్తాడు. ఇలాగ విప్పేయడం అంటే ఓ పెద్ద ముడేసి ఉంటుంది, దానికి ఇలా ఉచ్చులో తగిలిస్తారు, అందులోంచి తప్పిస్తాడు. తప్పించగానే వెళ్ళిపోతుంది. అది తప్పించడం ఎవరు తప్పిస్తారు? వీధిలో వెళ్ళేవాళ్ళు తప్పించరు, దాని యజమాని తప్పిస్తాడు. శివ మీరు నా యజమాని, పశుపతి నేను పశువుని కాబట్టి మీరు నా యజమాని కనుక మీరు ఈ పాశం తీసేయండి. తీసేస్తే ఏమవుతాను? బయట పశువు బయట తిరుగుతుంది, కానీ మీరు నా పాశం తీస్తే నేను మీ యందు ఐక్యమైపోతాను. పశువు పశుపతి యందు ఐక్యమైపోతుంది. ఇక నాకు మళ్ళీ జన్మ లేకుండా అయిపోతుంది. నాకేదో తెలుసు అనుకున్న నాళ్ళు నేను ఇలా జనన మరణ చక్రంలో తిరుగుతూనే ఉంటాను. నాకేం తెలియదన్న నాడే, మీ పాదముల ముందు వంగిన నాడే, నమస్కరించిన నాడే నేను మీ యందు ఐక్యమైపోతాను. చరమ ప్రయోజనమేది? మనిషిగా పుట్టినందుకు భగవంతుని యందు ఐక్యమగుటయే, కనీసం ఆ దిశగా అడుగులు వేయుటయే. దానికి మూలమేది? వినయము. ఆ వినయం ఎవరికి ఉంటుంది? మనిషికి ఉంటుంది. ఆ వినయము లేని మనిషి అర్థం లేని జీవితం. అయితే ఇవన్నీ వద్దన్నారు శంకరాచార్యుల వారని చెప్పకూడదు. అవి ఉన్నా దేని వైపు వెళ్ళాలి అంటే వినయమునకు కారణము కావాలి. ఇవన్నీ నావే అనుకున్నవాడు ఎవరుంటాడో వాడికి ఏమీ లేకపోయినా నాకేం లేదని అహంకారం. నాకు ఇలాంటివి ఏమీ లేవండి అనో అహంకారం, అదో చమత్కారం. మళ్ళీ అది లేకుండా ఉండాలి అంటే ఈశ్వరుడి ముందు త్రికరణ శుద్ధిగా ఉన్న వాటిలో నాకు ఇన్ని తెలుసు, తెలియనప్పుడు నాకేం తెలుసని నేను చెప్పగలను అన్న వినయం వచ్చిందనుకోండి. ఆ వినయం ఒక్కటి ఉంటే మీకు ఏది ఉంది ఏది లేదన్న దానితో సంబంధం లేదు. ఆ
వినయమును ఆధారం చేసి ఈశ్వరుడు మీకు ఇచ్చిన ప్రజ్ఞని పొటమరింపచేసి కలుపుకుంటాడు. అది భోళాశంకర అంటారు. భోళాశంకర అంటే ఏదో పొగిడితే పొంగిపోయేవాడని కాదు దాని అర్థం. మీ దగ్గర ఏముందని కాదు, నాకేమీ లేదు అని చెప్పి వినయంతో నిలబడిన వాడెవరున్నాడో వాడిని తనలో కలుపుకోగలిగిన ఔదార్యం ఉన్నవాడు భోళాశంకరుడు. మీరు అందుకే నేను మీతో చెప్పే కదా, శివానందలహరి అంటే లీలానందలహరి అని మనవి చేశా, ఆత్మానందలహరి అని మనవి చేశా. అంటే చెప్పకుండా చెప్పడం శంకరాచార్యుల వారి ప్రజ్ఞ. శంకరుడు భోళాశంకరుడు ఎందుకు అయ్యాడు? ఎక్కడ అహంకారం ఉంటుందో అక్కడ శంకరుడు తన విశ్వరూపం చూపించి పాఠం నేర్పుతాడు. ఉదాహరణకి భగీరథుడు గంగావతరణం చేయించవలసి వచ్చింది. 60,000 మంది పితరులు బూది కుప్పలై పడిపోయారు. పడిపోతే వాళ్ళందరినీ ఉద్ధరించాలి అంటే గంగ పైనుంచి కింద పడాలి. దేవగంగ ఎక్కడో ప్రవహిస్తోంది స్వర్గలోకంలో, అక్కడి నుంచి కింద పడాలి. భగీరథుడు వెళ్ళి గొప్ప తపస్సు చేశాడు. చతుర్ముఖ బ్రహ్మగారు ప్రత్యక్షం అయ్యారు. ప్రత్యక్షమై ఆయన ఒక మాట అన్నాడు, గంగాయా పతనం రాజన్ పృథివీన సహిష్యతి తాం వై ధారయితుం వీరనాన్యం పశ్యామి శూలినః. శ్రీరామాయణం బాలకాండ. ఓ భగీరథ, గంగ పైనుంచి భూమి మీద పడితే భూమి తట్టుకోదు. పర్యావరణం గురించి ఆలోచించిన మొట్టమొదటి దేశం ఏదైనా ఉంటే భారతదేశమే. త్రేతాయుగంలో ఆలోచించారు. అంత పెద్ద గంగా ప్రవాహం పడిపోతే భూమి దెబ్బతింటుంది. వీరనాన్యం పశ్యామి శూలినః. త్రిశూలం పట్టుకునే శంకరుడు ఉన్నాడే, ఆయన ఒక్కడే పట్టగలడు. ఆయన్ని నువ్వు అడుగు, నేను చెప్పకూడదు ఆయనకి అన్నాడు. గంగని పైనుంచి పంపిస్తా, పట్టుకోమని శంకరుణ్ణి అడుగన్నాడు. మళ్ళీ వెళ్ళి గోకర్ణంలో తపస్సు చేశాడు. ప్రీతస్త్రేహం నరశ్రేష్ఠ కరిష్యామి తవాప్రియం శిరసా ధారయిష్యామి శైలరాజసుతామహం. ఏమండి మా ఇంటికి వస్తారా, కొద్దిగా ఒక గుక్కిడి పాలు తాగి వెడుదురు కానీ అన్నారనుకోండి, ఏమో రావచ్చు. మీరు గుక్కిడి పాలు కూడా తాగక్కర్లేదండి, ఒకసారి వచ్చి అలా కూర్చుని మా ఇంట్లో మేమందరం బాగున్నామా అని అడిగి సంతోషంగా 4 నిమిషాలు గడిపి వెళ్ళండి. మా అమ్మగారికి 95 ఏళ్ళు, పాపం ఆవిడ రాలేరు, మీరంటే అభిమానం. మీరు ఒక్కసారి వచ్చి మా అమ్మగారిని చూస్తే మా అమ్మ సంతోషిస్తుంది, మా అమ్మని సంతోషపెట్టిన కొడుకునయ్యానని నేను సంతోషిస్తా అన్నారనుకోండి, ఎవరో పెద్ద ఆయన మీ ఇంటికి రావచ్చు. ఏమండి మీరంటే మాకు చాలా ఇష్టం, మీరు వచ్చి ఒక్కసారి వీధిలో నించుంటే మా 3వ అంతస్తు మించి మీ మీద నీళ్లు పోస్తామంటే వస్తాడా ఎవడన్నా? అడగకుండా ఒప్పుకున్నవాడు శంకరుడు ఒక్కడే. ప్రీతస్తేహం నరశ్రేష్ఠ కరిష్యామి తవాప్రియం శిరసా ధారయిష్యామి శైలరాజసుతామహం. గంగ పడితే నెత్తి పెడతా, నువ్వేం బెంగపెట్టుకోకన్నాడు. ఎందుకని? తన కోసం కాదు, భగీరథుడి కోసం కాదు, చేస్తున్న ప్రయత్నంలో శాస్త్రం ఉన్నది, మర్యాద ఉన్నది. ఎప్పుడో పోయినటువంటి తన వంశంలో పెద్దవాళ్ళని తరింపచేయడానికి గంగావతరణం అడుగుతున్నాడు. అందుకని పట్టుకుంటానన్నాడు. వెళ్ళి నిలబడ్డాడు. ఆ పైనుంచి పడుతున్న గంగమ్మ అహంకారం చూపించింది. సాకధంచిన్ మహింగంతుం నశక్నోద్యత్నమాస్థిత నైవ నిర్గమనం లేభే జటామండలమోహిత. ఆ పైనుంచి పడుతున్న గంగమ్మ అనుకుంది, ఏమిటో విర్రేడు శంకరుడ. నడుం మీద 2 చేతులు వేసుకొని పెద్ద ఇలా నిలబడి చూస్తున్నాడు. పైనుంచి కింద పడినప్పుడు ఈడ్చావతల పారేస్తాను, మామూలుగా కాదు, తల దిమ్మెక్కి కింద పడిపోతే పాతాళానికి లాగేస్తా. శంకరుట్ట ఏమిటో, శివుట్ట, పరమేశ్వరుట్ట పెద్ద గొప్పగా ఇలా నిలబడ్డాడని ఎండ్రకాయలతో, చాపలతో, పెద్ద పెద్ద పాములతో భయంకరమైనటువంటి ప్రవాహం పైనుంచి పడింది. రంగతుంగతరంగ సంఘములతో రంజిల్లు ఘోషంబుతో బంగారంబగు పొంగుతో నురగతో పువ్వాట తుంపర్లతో భంగుల్ సల్పుచు జంగలించుచును అభోభాగము నుండి జారన్ గంగమ్మను దల్చితే శరమునన్ రంజిల్లుతుం శంకర. ఆ పడుతున్న గంగ ఆవిడ మనస్సులో అభిప్రాయం శంకరుడు కనిపెట్టాడు. ఆయనకి తెలియంది ఉంటుందా? సర్వజ్ఞ ప్రథిత పశుపతే విభో. ఆయనకి తెలీదు. ఓహో, నన్నే ఇచ్చేస్తాననుకుంటోంది, ఎంత అహంకారం అనుకున్నాడు. పెద్ద జటాజూటాన్ని పెంచాడు. జుత్తుతో ముడేస్తే నీళ్లు కారకుండా ఉంటాయండి అక్కడ? ఎంత పెద్ద గడ్డమైనా అందులో నీళ్లు పోస్తే కారకుండా ఉంటాయా? గడ్డంతో పాత్ర చేసి పట్టగలరా? జుత్తుతో పాత్ర చేసి పట్టగలరా? శంకరుడు పట్టాడు. ఎన్నాళ్ళు? సంవత్సరం తిరిగింది గంగ. బ్రహ్మాండమైన ప్రవాహం. ఎక్కడి నుంచైనా ఒక్క చుక్క జారుదాం ఈడ్చేయడం మాట దేవుడు ఎరుగు. గౌరవం నిలబెడుతున్నాడు. జార్లా
ఏమి రావణుడైనా స్తోత్రం చేశాడు. జటాటవీగల జల ప్రవాహ పావిత స్థలే గళేవలం జలంబితం భుజంగతుంగమాలికం ఢమఢమఢమఢమన్ నినాదమడ్డవర్వయం చకార చండ తాండవం తనూతున శివ శివం జటాకటాహ సంభ్రమ భ్రమన్ నిలింప నిర్జరీ విలోల వీచి వల్లరీ విరాజమానమూర్ధని ధగద్ధగద్ధగజ్వలల్లాట పట్టపావకే కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ ధరాధరేంద్రనందిని కుచగ్ర చిత్రపత్రక ప్రకల్పనైక శిల్పిని త్రిలోచనేమతిర్మమ అంటూ నవీనమైఘ మండలీ నిరుద్ధరుద్యుతి అంటూ అగర్వ సర్వమంగళా కళాకదంబ మంజరీరస ప్రవాహ మాధురీ విజృంభణా మధువ్రతం స్మరాంతకం పురాంతకం భవాంతకం మఖాంతకం గజాంధకాంతకాంతకం తమంతకాంతకం భజే వృషద్విచిత్రతల్పయోర్భుజంగముక్తిక స్రజో గరిష్టరత్మలుష్టయో సుహృద్విపక్షపక్షయో తృణారవింద చిట్టుషో ప్రజామహీ మహేంద్రయో సమప్రవర్తయన్ మన కదా సదాశివం భజే అన్నాడు. నేను కదానిలింప నిర్ఝరీ నికుంజకోటరేవసన్ విముక్త దుర్మతి సదా శిరస్తమంజలిం వహన్ విముక్తలోలలోచనల్లలాటపాల లగ్నక శివీతి మంత్రముచ్చర సదా సుఖీ భవామ్యహం అన్నాడు. ఆ శంకరుడు జటాజూటంలో గంగ ఉండగా సాయంకాలం వేళలో ప్రదోషంలో తాండవం చేశాడు. చేస్తే అది ఎలా ఉందంటే గోపకాంత తల మీద బిందెలో నీళ్లు పెట్టుకుని తాండవం చేస్తే నీళ్లు అటు ఇటు ఊగినట్టు గంగతోటే తాండవం చేశాడు. తప్ప చుక్క తొలకలా కింద వల్ల గంగ అహంకారం అంతా అణిగిపోయింది. అమ్మ బాబోయ్ అనవసరంగా పెద్ద ఆయన జోలికి వెళ్ళానని అప్పుడు అనుకుంది. అయినా మాట అనలా, అందుకు వదల్లా. కానీ ఎదురుగుండా నిలబడిన భగీరథుడు బాధపడ్డాడు. అయ్యా అహంకరించింది ఆవిడ, ప్రయోజనం పోయింది నాకు. మీరు వదలలేదు, మా పితరులందరూ అలాగే ఉన్నారు బూది కుప్పలుగా. ఆవిడ మాట వదిలిపెట్టి నాకు గంగను వదిలిపెట్టండి అన్నాడు. వదిలేశాడంతే. శివుడిగా శంకరుడు నిలబడినప్పుడు గంగావతరణంలో గంగ అహంకరించింది. తన తప్పు దిద్దుకోవాలనుకుంది. ఎలా? మళ్ళీ గంగావతరణం ఉంటుందా? ఆవిడ తప్పు ఎప్పుడు దిద్దుకుందోట తెలుసా? ఆ శంకరుడే శంకరాచార్యులు వారిగా వచ్చారు. వచ్చి కాశీపట్టణానికి వెళ్ళి గంగా స్నానానికి వెడుతున్నారు. వెడుతుంటే చూసిందిట, శంకరా నాడు మీ తల మీద పడే అదృష్టం పడితే గర్వపడ్డా, ఇవాళ మీ పాదాలు కడిగి నా తప్పుకి క్షమాపణ చెప్పుకుంటానని ముందుకు వచ్చి శంకరాచార్యుల వారి కాళ్ళు కడిగింది. ఎక్కడ వినయం ఉన్నదో అక్కడ పరమేశ్వరుడు వశుడైపోతాడు. మార్కండేయుడు శివలింగాన్ని కౌగిలించుకుని ఒక మాట అన్నాడు, చంద్రశేఖరమాశ్రయే మమ కింకరిష్యతి వయ్యమహ. స్తోత్రం చెయ్యలేదు, ప్రశ్న వేశాడు. ఓ యమధర్మరాజా, నువ్వేం చేస్తావు? నేను చంద్రశేఖరుణ్ణి ఆశ్రయించి ఉన్నాను. నేను చంద్రశేఖరుణ్ణి ఆశ్రయించి ఉండగా నువ్వు నన్ను ఏం చేయలేవు. నేను ఆయనని పట్టుకుని ఉండగా చంద్రశేఖరమాశ్రయే మమ కింకరిష్యతి వయ్యమహ. ఆ యముడు నన్నేం చేస్తాడన్నాడు. అహంకారానికి పోయాడు యమధర్మరాజు గారు. ఇంత మాట అంటాడా? నా కర్తవ్యం నాది, చంద్రశేఖరుడిని ఆశ్రయిస్తే ఇద్దరినీ కలిపి లాగే అవతల పారేస్తానని చెప్పి శివలింగాన్ని పట్టుకున్నవాడికి శివలింగానికి ఈయనకి మధ్యలోంచి వేయడం పాశం కుదరదు కాబట్టి శివలింగంతో కలిపి వేసి లాగాడు. ఎడమకాలెత్తి తన్నాడు శంకరుడు. వక్షస్థాడనమంతకస్య కఠినాపస్మార సంవర్ధనం భృభృత్పద్యటనం నమచ్చురచిర కోటీర సంఘర్షణం కర్మేదం మృదులస్య తావక పదద్వంద్వస్య గౌరీపతే మచ్చేతో మణిపాదుకా విహరణం శంభో సదాంగీకురు అంటారు శంకర్లే శివానందలహరి. అన్నుదంతే అందరినీ చంపేవాడు చచ్చిపోయాడు. మళ్ళీ సృష్టి చక్రం తిరగాలి కాబట్టి తప్పు ఒప్పుకొని బాధపడితే యమధర్మరాజు గారి భార్య ఇతర దిక్పాలురు అందరూను యమధర్మరాజు గారిని బతికించాడు.